నమస్తే, వెల్కమ్ టు ఎస్నే న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు హోటళ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులు. తొలి తప్పు కింద జరిమానా విధించామని, మరోసారి తప్పు జరిగితే క్రిమినల్ కేసులు తప్పవన్న కమిషనర్ దేవ్ సింగ్. పెద్ద చెరువు వద్ద నాసిరకం నిర్మాణాలను పరిశీలించిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. పాలమూరు పట్టణంలోని హోటళ్లపై దాడులు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ నాయక్. పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి దాడులతో దడపుట్టించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయన్న విమర్శలతో మున్సిపల్ అధికారులు సీరియస్ గా రంగంలోకి దిగారు. పాత బస్టాండ్ వద్ద కేడీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్లిన మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ నాయక్ అక్కడి వంటలు తయారు చేసే ప్రదేశం, ఆహార పదార్థాలు చూసి షాక్ తిన్నారు. కిచెన్ దుర్వాసన వస్తూ ఉండడంతో ఆయన హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కేడీఆర్, పంచవటి, భవానీ బార్ అండ్ రెస్టారెంట్, సోనికా, అవంతి ఇలా అన్ని హోటళ్లలో ఈ దాడులు కొనసాగాయి. అపరిశుభ్రంగా ఉన్న ఈ హోటళ్లపై 25,000 రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ నాయక్. ఇన్ఫర్మేషన్ ఉండదు. తీసుకొని చేస్తున్నావు, పుణ్యానికి ఇస్తున్నావు అండి. ఏమి ఇస్తాను? ఇవి కూడా మీరు వేడి చేసి ఇస్తారు. మనసులా లేకపోతే పశువులకు పెడుతున్నారండి? పశువులకు కూడా కొంచెం మంచి పెడతాం మనం. మేము ఊళ్ళో ఉన్నప్పుడు విలేజ్లో మా పశువులకి పెట్టేటప్పుడు కూడా 2 రోజులది కానీ 1 రోజుది పెట్టేవాళ్ళం కాదు. అది కూడా మురిగిపోయిన ఇది ఉందా మంచిగా ఉంటే పెట్టేవాళ్ళం. అవి కూడా అంతకంటే అధ్వానమైన స్థితిలో ప్రజలకి మీరు తిండి పెడుతున్నారు. అది పుణ్యానికి కాకుండా బాగా డబ్బులు తీసుకొని, మీ డబ్బులు ఎంత తీసుకో మాకు అనవసరం. మనుషులుగా బిహేవ్ చేయండి. మనం మనుషుల్లాగా బిహేవ్ చేయండి. పశువులాగా మీరు పశువులాగా మారితే ఇక అంత దారుణంగా ఉండదు. పెనాల్టీ చేయండి, సీజ్ చేయండి. నేను చేస్తాను ఫ్రెష్ 24 hours టైం నేను ఫ్రెష్ చేస్తాను సార్. ఇకపోతే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? 24 hours వచ్చేస్తారు ఇదంతా. నువ్వు కుక్కదే పెడుతున్నావు, పందిదే పెడుతున్నావు, నక్కదే పెడుతున్నావు, ఎక్కడికి పెడుతున్నావు కూడా తెలియకుండా ఇది ఏ రోజు ఆ రోజు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పెట్టడానికి వీలు సార్.
ఈ రోజు నీకు తెలియదా? నేను చెప్పేది తెలియదా? కొంచెం నేను తెలియదా? నేను చేపిస్తాను. మీరు ఎన్నో ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తా అది లేదు. ఓకే నేను అదే అవుతున్నా సార్ ఎందుకంటే అద్వాలుగా బిహేవ్ చేస్తున్నారు. నేను చెప్పి అన్నాక కూడా మీరు వ్యాపారం చేస్తే చల్లగా అయిపోతుందా వచ్చి ఏ రోజు ఆలోచించుకోవాలి. ఉద్యోగంలో కూడా మనకి ప్రజల ఆరోగ్యాలు ఆడుతుందండి. మనం ప్రజలకు ఫ్రీగా పెట్టలేము. ప్రజల దగ్గర నుంచి కావాల్సిన దానికంటే రెట్టింపు అమౌంట్ తీసుకొని పెడుతున్నాం. అవునా కాదా? ఈరోజు
దరిదాపున మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ కొన్ని హోటల్స్ పైన ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. గతంలో కూడా వారికి ఎన్నోసార్లు మనం హెచ్చరించడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అండ్ నోటీసులు కూడా ఇచ్చాము. ఏవేవైతే కిచెన్స్ ఉన్నాయో, ఏవైతే హోటల్స్ ఉన్నాయో, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో వారు తప్పకుండా 100% హైజెనిక్ కండిషన్లో పెట్టుకోవాలి, నీట్గా ఉండాలి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళల్లో మార్పు రాని కారణంగా ఈ రోజు నుంచి మనం ఈరోజు ప్రతి హోటల్ పైన, ప్రతి రెస్టారెంట్ పైన దాడులు చేయడం జరిగింది. అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో, అందరి సమక్షంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఓనర్స్ని కూడా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది అందరి మీద పెనాల్టీ కూడా వేయడం జరిగింది. సో ప్రత్యక్షంగా చూస్తే 2-3 రోజుల క్రితం ఉన్నటువంటి మాంసాన్ని, 2-3 రోజుల క్రితం ఉన్నటువంటి వెజిటేరియన్ కట్ చేసినటువంటి ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. పట్టణ ప్రజలు కూడా మనమైతే ఏ హోటల్కి వెళ్తున్నాము, ఎలాంటి ఫుడ్ని కొంటున్నాము, ఎందుకు ఒకసారి కిచెన్ ఏరియాని పరిశీలించకూడదు అనేది ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంది. వారి యొక్క ఎక్కడైతే వాళ్ళు మీల్స్ కానీ ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినేటప్పుడు ఆ పరిసరాలని, వాళ్ళు వండే ప్రదేశాన్ని చూసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. అప్పుడే కంప్లైంట్ చేయవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పనిలో వస్తున్నారు, తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఓనర్స్కి ఏంటంటే డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదు, హైజీనిక్ కండిషన్ని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంది. ఇది మొదటిసారిగా మనం దాడులు నిర్వహించాం కాబట్టి వారికి అందరికీ వార్నింగ్ అండ్ పెనాల్టీతో సరిపెట్టాము. రెండోసారి కనుక వారు ఇదే రకంగా చాలామందికి మనం 48 గంటలు టైం ఇచ్చాము. 48 గంటల్లో వాళ్ళందరూ కూడా వారి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా హైజీనిక్ కండిషన్లో ఉంచుకోవడము, కిచెన్ సెంటర్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించుకోవడము, కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ లక్ష్మీ నరసింహ అండ్ భవానీ వీరికి అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సోనిక ఇలా అంటే 2-3 దీంట్లో కిచెన్ వరకు హైజీనిక్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్నటి మాంసాన్ని విక్రయించడం జరుగుతుంది. ఆ మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మడం వల్ల ఏంటంటే ఈ వర్షాకాలం సీజన్లో లేనిపోని రోగాలు, ఇప్పటికే వర్షాకాలంలో వెదర్ చేంజ్ అయ్యే కారణంగా కొన్ని జ్వరాలతోటి, వివిధ రకాలైన రోగాలతోటి బాధపడుతూ ఉంటాం. దీనిలో భాగంగా అదే హోటల్ ఫుడ్ కోసమని మనం తినడానికి పోతే దాని ద్వారా కూడా రోగాలు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా 1-2 సార్లు పరిశీలించాలి. అండ్ ఓనర్స్ ఒక్క డబ్బు సంపాదన మీదనే దాశ పెడుతున్నారు. ఎందుకంటే ఆ ఫుడ్ని 100 మందిని మీరు ప్రిపేర్ చేసే కాడ 80 మందికి చేయండి, 80 మందికి అమ్మండి, మీ ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోండి, ఏ రోజు ఆ రోజు అమ్ముకోండి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి కనుక ఇలాంటి కనబడితే నేను వారి మీద ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది, సీజ్ చేస్తాము. అదేవిధంగా మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేనేం చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి మీరు ఆ ఏరియాకి వెళ్ళండి, ఆ ఏరియాలో తిరిగేటప్పుడు వెళ్ళండి, వెంటనే నాకు ఫోన్ కాల్ చేయండి, నేను ప్రత్యక్షమై వాళ్ళ మీద చర్యలు తీసుకున్నానని తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్కన ఓ 2 రోజుల పసిగుడ్డును వదిలి వెళ్ళింది ఓ కసాయి తల్లి. తనకు భారంగా మారుతుందనే ఉద్దేశంతోనా లేక ఇతర ఏ కారణాల వల్లైనా తన బిడ్డను వదిలి వెళ్ళిందో తెలియదు. కానీ మనసు లేని ఆ తల్లిని ద్వేషించిన వారే లేరు. చెత్త కుప్పల నన్ను పొడవేసిన క్షేమమా నీ కడుపులో ఆడబిడ్డల పుట్టుట నేరమా నా నేరమా. చెత్త కుప్పల నన్ను పొడవేసిన క్షేమమా క్షేమమా నీ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుట నేరమా.
ఆడుంటదమ్మా నేను ఆడపిల్ల నాని తెలిసి అక్కున చేర్చేది ఏ తల్లులమ్మా చేరదీసేది ఏ తల్లులమ్మా నన్ను ఆదరించిన వాళ్ళమ్మా నాపై జాలి చూపిన వాళ్ళమ్మా నీ తోలే జోల పాడలేదమ్మా తోల పువ్వ పెట్టలేదమ్మా కాని పిల్ల ఓలే పెంచిరమ్మా కాని పిల్ల ఓలే పెంచిరమ్మా పాసి పువ్వ నాకు పెట్టిరమ్మా నాటిన మొక్కలను పెంచి పెద్ద చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని సీఎం పేసీ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా బూత్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ రొనాల్డో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ చెట్లకు ఎలాంటి పక్షపాతం ఉండదని ప్రతి ఒక్కరికి సమానంగా నీడను పంచుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను బిడ్డల వలె సాకి పెద్దగా చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందేనని చెప్పారు. మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని అన్నారు. అన్ని ఆలోచన చేస్తున్నారు. ఈ చెట్లు పెట్టి పెంచాలంటే ఏం చేయాలయ్యా? అవార్డు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, అంటే మోటివేట్ చేయాలా, అంటే భాష్యం చెప్పాలా, లేదు టీవీలో చూపించాలా, అన్నీ చేస్తున్నారు. కానీ పెట్టేది ఎవరు? మీరే కదా, చూసేది మీరే కదా. సో దయచేసి అందరూ కూడా ఈ సంవత్సరం మనం పెట్టిన ఈ 40 మొక్కల్ని చాలా జాగ్రత్తగా పెంచి కాపాడి వచ్చే సంవత్సరం నన్ను పిలిచి చూపిస్తారని నమ్మకంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే సర్పంచ్ అమ్మ చెప్పింది ఇప్పటికే నా బాధ్యత అని, నేను అది మర్చిపోను. సో వచ్చే సంవత్సరం వచ్చి చూస్తామన్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కొరకు ఉద్యమ కాలంలో ఎట్లా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినామో తెలంగాణకు హరితహారమైన కార్యక్రమాలు కూడా అంతే కసి మీద మనం దాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు రేపటి భవిష్యత్తు తెలంగాణ కొరకు ఈరోజు మనం మొత్తం నాటుతా ఉన్నాం. ఇలా భారతదేశం మొత్తంలో వాతావరణం సమతుల్యంగా ఉండాలి, వర్షాలు టైంకి పడాలంటే 33% మనకు ఫారెస్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన తెలంగాణకు వచ్చేసరికి అది 23% ఉంది. ఇంకా మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి అది 16% ఉంది. అంటే సగంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక్కొక్క ఊర్లో అడవిలో కానీ అన్ని చెట్లు మళ్ళీ మనం పెంచాల్సిన అవసరం ఉంది, డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. టెండర్లలో పాల్గొని తమకు కావాల్సిన దుకాణాలను పోటీపడి మరీ దక్కించుకున్న వ్యాపారులు ధరావతు సొమ్మును మాత్రం చెల్లించడం లేదు. కొంతమంది కౌన్సిలర్లను కమిషనర్ వద్దకు పంపి గడువు పొడిగించమని కోరడంతో పాటుగా ధరావతు సొమ్ము రద్దు చేయాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం కూడలి వద్ద ఉన్న మున్సిపల్ దుకాణాలను ఇటీవల వేలం వేయడం జరిగింది. గతంలో ఉన్న దుకాణదారులే ఈ వేలంపాటులో పాల్గొని అత్యధిక మొత్తాలకు షాపులను దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న వేలంపాటులో పాడిన మేరకు దుకాణాల కిరాయిలు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. షాపుల ద్వారా మున్సిపాలిటీకి గణనీయంగా ఆదాయం పెరుగుతుందని ఆశించిన పురపాలక అధికారులు ప్రస్తుతం పరిస్థితి చూసి షాక్ తిన్నారు. దుకాణ యజమానులు కౌన్సిలర్లను కలిసి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఉండేందుకోసం కమిషనర్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారులు వేలంపాటలో పాడిన విధంగా కిరాయిలు చెల్లించాలని, లేని పక్షంలో దుకాణాలను తాళం వేస్తామని హెచ్చరించారు. వాళ్ళ టైం అనేది ఏమీ లేదు, టైం అనేది ఎవరికి లేదు. సో దానికి నా సాయశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాను. నిష్పక్షపాతంగా మున్సిపాలిటీని అభివృద్ధిలో ఉంచాలన్న ఉద్దేశంతో అన్ని రకాలైన ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది ఇప్పటికీ ప్రెజర్ తీసుకొస్తున్నప్పటికీ కూడా వారికి అందరినీ భయభ్రాంతుల్ని వాళ్ళు గురి చేస్తున్నారు. ఆయన మున్సిపాలిటీ ద్వారా మేము ఏదో పర్మిషన్ ఇప్పిస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అయినా మనం వెనక తగ్గే క్వశ్చన్ లేదు. ఇప్పుడు మీరు పోయి చూస్తే మార్కెట్ ఏరియా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కొంతమంది అమౌంట్ కట్టడానికి, కొంతమంది షాప్లో హ్యాండ్ ఓవర్ చేయడానికి, కొంతమంది తీసుకోవడానికి.
నాకు ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. అంటే నేను రాత్రి అనగా పగలనగా ఎప్పుడైతే నాకు అవకాశం దొరికితే అప్పుడు వాళ్ళ దాడులు చేస్తున్నాము. మొన్న ఒక 24 లక్షలు కలెక్ట్ చేశాము. నిన్న ఒక 2 షాప్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇవాళ 2-3 హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. సో కొంత అంటే నూతన పాలసీ జరుగుతున్నప్పుడు కొంత సమయం పట్టవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ 10-15 రోజుల్లో క్లియర్ చేస్తాము, దాంట్లో క్వశ్చనే లేదు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు వద్ద జరుగుతున్న నిర్మాణాలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని మహబూబ్ నగర్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి ఆరోపించారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నిర్దేశించిన ఈ నిర్మాణాల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని, ఇంత ఘోరంగా పనులు చేస్తే అవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. పాలమూరు పట్టణంలోని పెద్ద చెరువు వద్ద పలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలను బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు పెద్ద చెరువు పూర్తిగా గుంతలమయంగా మారిపోయిందని, చెరువులో ఇంతవరకు గుర్రపు డెక్కను తొలగించకపోవడం దారుణమని అన్నారు. ఈ నిర్మాణాలు పూర్తిగా నాసిరకంగా కొనసాగుతున్నా ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాండురంగారెడ్డి వెంట బీజేపీ నాయకులు ఉన్నారు. ప్రతి సంవత్సరము రావడము వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది పని ఒకటే. ఎవరు చేస్తారు వర్క్ ఇది? సుమన్ రావు అయ్యా, దీని ఆర్టీఐ కింద మీ ఆప్షనే కదా మరి దరఖాస్తు. దీనికి ఎన్ని కోట్లు వచ్చినాయి? దాని గుర్రకట్ట కింద ఖర్చు పెట్టారు పర్యాటక వాళ్ళతో, దాని దాంట్లో అది వేరే సార్. అది పర్యాటకమేమో వాళ్ళ దీనికి సంబంధం చేశారా వాళ్ళు చేశారా? అయితే ఎంత డబ్బు వచ్చింది, ఏ దానికి ఎంత ఖర్చు చేసింది, ఆ వివరాలు ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన మేమంతా వచ్చి ఈ యొక్క పెద్ద చెరువు అంటే మినీ ట్యాంక్ బండ్ పనులని, ఇక్కడ జరుగుతున్న పనులను చూడడం జరిగింది. మా పరిశీలనలోన ఇక్కడ అన్ని నాసిరకం పనులు జరుగుతున్నాయి. మామూలు ఒక ఇల్లు బునియాది నుంచి కట్టుకొని చిన్న కంపౌండ్ కట్టుకోవాలంటే కూడా స్టీల్ పెట్టి ఒక ప్లెంత్ బీమ్ లాకేస్తాం. ఒక ఇల్లు కట్టుకునే మామూలుగా 4 రూములు ఇల్లు కట్టు, ఇది కోట్ల రూపాయలు పెట్టి కట్టే ఒక మినీ ట్యాంకు తరతరాలకు ఉండాలి క్వాలిటీ. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఖాళీ కంకర కలిపి ఏదో పోసేస్తున్నారు. మళ్ళీ కిందికెళ్ళి చెరువు కట్ట కనుక కిందికెళ్ళి స్టీల్ ఇచ్చేసి దానికి పొడవు వెడల్పు స్టీల్ ఇట్లా కట్టి ఈ బాక్స్ పెట్టి కంకర పోస్తే ఎంతో నాణ్యతంగా ఉంటుంది, తరతరాలు నిలబడుతుంది. ఇది చూస్తే ఉదయం వాకింగ్కి వచ్చుకుంటూ 4 యువకులు ఏదో ఆడుతూ పాడుతూ ఇట్లా దొబ్బితే పడిపోయే మాదిరిగా చేస్తుంటారు. మరి ఇంత ఘోరంగా ప్రభుత్వ కోట్ల రూపాయలు కేటాయించి ఈ యొక్క పర్యాటక కేంద్రం చేయాలని ఎంతో ఉద్దేశంతో చేసిన నిధులని ఇక్కడున్న కాంట్రాక్టరు మరి ఆ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత నాసిరకంగా పనులు అవుతున్నాయి. మరి డబ్బుని ఎందుకు, ప్రజల డబ్బుని, ఇది ప్రజలతో డబ్బుతో నిర్మించబడ్డది మినీ ట్యాంకు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి 4 సార్లు వచ్చి ట్యాంక్ బండ్ని చూసిపోవడం కాదు, క్వాలిటీ కూడా ఉండాలి. ఇది ఏంటి, ఈరోజు 4 బట్టి దొబ్బితే పడిపోయే స్టేజ్లో కడుతున్నారు. మరి ఇంత నాసిరకం పనులని మరి మేము పై అధికారులకు దీనిపైన మేము తీసుకొని వెళ్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు హోటళ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులు, తొలి తప్పు కింద జరిమానా విధించామని, మరోసారి తప్పు జరిగితే క్రిమినల్ కేసులు తప్పవన్న కమిషనర్ దేవ్ సింగ్. పెద్ద చెరువు వద్ద నాసిరకం నిర్మాణాలను పరిశీలించిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్, ప్రతి దృశ్యం మన జిల్లాదే. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.